యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుంటూ వెళ్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్తాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. పిలాతు యేసును పట్టుకున్నాడంట. యేసు ప్రభును పట్టుకోవడము ఎవరి తరమైన అవుతుందా? యేసు ప్రభును ఎవరైనా పట్టుకోగలరా? దానికి తోడు యేసు ప్రభును గెత్సెమనే తోటలో పట్టుకునేటప్పుడు మరి దీపాలతో వచ్చారు, దివిటీలతో వచ్చారు, కత్తులతో వచ్చారు, గుదియలతో వచ్చారు. అవసరమా? యేసు ప్రభు చెప్పాడు, అనుదినము నేను దేవాలయంలో మీకు బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రపంచంలో ఎవరు దేవుని సమయం వచ్చేంత వరకు ఇది దేవుని సమయం. యేసు ప్రభు పట్టబడాలి, యేసు ప్రభును పట్టుకోవాలి, యేసు ప్రభుని సిలువేయాలి. ఇట్ ఇస్ డివైన్ టైం టేబుల్, డివైన్ టైం టేబుల్. దేవుని సమయం వచ్చేంత వరకు ఎవరు మనల్ని ఏమీ చేయలేరు. ఈ మధ్య ఒక దేవుని బిడ్డను కొంతమంది ఆయన ఉద్యోగం చేస్తూ సేవ చేశారు కదా. కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది చంపేసినారు అంటున్నారు. కానీ ఒకటి మాత్రం 100% నిజం ఏంటంటే, చెప్పండి, గాడ్స్ డివైన్ టైం టేబుల్, దేవుని యొక్క దైవికమైన కాలం వచ్చినంత వరకు ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. కొంతమంది దేవుడు మరణానికి అప్పగిస్తాడు, దేవుడు కొంతమంది మరణం నుండి తప్పిస్తాడు. 12 మంది శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుడు హతసాక్షి ఎవరంటే యాకోబు. హేరోదు యాకోబును పట్టుకొని, శిష్యుడైన యాకోబును పట్టుకొని, యోహాను తమ్ముడు పట్టుకొని ఖడ్గము చేత చంపించినాడు. దేవుడు అలవ చేశాడు. ఇది తనకు ప్రాణాధారమైనట్టుగా ఈ హేరోదు ఏం చేశాడు, మళ్ళీ పేతురుని పట్టుకున్నాడు. వరుసగా 12 మంది చెప్పుకుంటూ పోదాం అనుకున్నాడు. జైల్లో పెట్టేసినాడు. రేపు పొద్దున శిరచ్ఛేదనం చేస్తారు. ఎవరిని? పేతురును. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుని బిడ్డలారా, హి ఈజ్ ద వన్ హూ రన్స్ ద యూనివర్స్. ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉంది, ఆయన గుప్పిట్లో ఉంది. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు ఆయన. పేతురుని ఏం చేశాడు? దేవదూతను పంపించాడు. మరి సంఖ్యలు అవంతగానే తెగిపోయినాయి. చెరసాల తలుపులు, మనము క్రిస్మస్కి గవర్నమెంట్ వారు అంతకుముందు మనకు పర్మిషన్ ఇచ్చేవారు, ఇప్పుడు పర్మిషన్స్ లేవు. ఎంత పెద్ద తలుపులండి, గేట్స్. చెరసాల తలుపులు అవంతగా తెరుచుకున్నాయి. పేతురు విడిపించబడ్డాడు. మరణమేకయు పాతాళ లోకమేకయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. అందుకే మన ప్రియులు ఎవరైనా చనిపోతే మనం భయపడం, బాధపడం. ఎందుకు తెలుసా? దేవుని చిత్తం, దేవుడు రాసి పెట్టాడు. మనకు డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మనకు తెలుసు, కానీ దేవునికి డేట్ ఆఫ్ డెత్ కూడా తెలుసు. DOB తెలుసు మనకు, కానీ దేవునికి DOB తెలుసు, DOD కూడా దేవునికి తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ డెత్ తెలుసు దేవునికి. దేవుని బిడ్డలారా, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు దేవుని స్వాధీనం, యేసు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి. యేసు ప్రభువును పట్టుకోవడానికి వీలవుతుందా? డివైన్ టైం టేబుల్, దేవుని చిత్తం అది. అంతకుముందు ఎన్నోసార్లు పట్టుకోవాలనుకున్నారు, వాళ్ళ తరం కాలేదు.
అంతకుముందు యేసు ప్రభుని ఎన్నోసార్లు పట్టుకోవాలని ప్రయత్నించారు, వాళ్ళ తరం కాలేదు. ఇప్పుడు దేవుని సమయం, దేవుని సమయం. ఒక మాట చదువుదామా? ఎనిమిదవ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆయన గడియ ఇంకను రాలేదు. దేవుని గడియ వచ్చేంత వరకు నేను ఎవ్వరు చంపలేరు, ఎవ్వరు నీకు ఏ హాని చేయలేరు. ఎవ్వరు, ఏ గవర్నమెంట్ కానీ, పోలీసు వారు కానీ, కోర్టు వారు కానీ, ఏ మనిషి కానీ ఎవ్వరు నేను చేయలేరు, ఏమీ తాకలేరు, సాతానుని ఏమీ చేయలేడు. దేవుడు అనుమతిస్తే తప్ప, దేవుడు అనుమతిస్తే తప్ప. ఇప్పుడు వాట్సాప్లో ఒకటే కదా, యూట్యూబ్లో ఒకటే వస్తాము, గాడ్స్ టైం, గాడ్స్ టైం. దేవుడు అనుమతించాడు కాబట్టి ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. దేవుడు అనుమతించినాడు. దేవుడు అనుమతించకపోతే దేవుడు చెప్పాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. All the hairs of your head are numbered. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. చూడు, మన అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. ఇంకో విషయం తెలుసా? జకర్యా గ్రంథం అనుకుంటాను, బైబిల్లో రాయబడిన తెరవాలి. కావాలంటే మీరు చూడండి, మీకు ఎంతో ఆదరణ కలుగుతుంది. జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము ఏమని రాయబడి 2వ అధ్యాయం 8వ వచనము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచుతున్నాడు. మిమ్మును ఎవరైనా ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టే. సౌలా, సౌలా, నువ్వు నన్నేళ్ళు హింసిస్తున్నావు. ఏనాడైనా నాకు తెలిసినంత మనకు ఏనాడు కూడా సౌలు, పౌలు అనబడిన సౌలు ఏనాడు భూమి పైన యేసుప్రభు శరీరధారిగా ఉన్నాడు. ఏనాడు యేసుప్రభుని చూడలేదు. సంఘాన్ని హింసిస్తే యేసుప్రభుని హింసించినట్టు, దేవుని బిడ్డలు హింసించితే యేసుప్రభుని హింసించినట్టు, సౌలా, సౌలా, నువ్వు నన్నేలా హింసించుచున్నావు. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం. ఎందుకు యేసుప్రభు దేవుడు మిమ్మును ముట్టినవాడు నా చెవును ముట్టినవాడుతో సమానమని ఎందుకనలేదు? నా ముక్కును ముట్టిన వాడితో సమానం ఎందుకు చెప్పలేదు? మిమ్మును ముట్టినవాడు నా అరచేతిని ముట్టినాడని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే మన శరీరంలో ద మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ an eye. ఎందుకంటే మన యొక్క శరీరంలో కన్ను అనేది మనము చిన్న నలుసు పడిన ఎర్రగా అయిపోతుంది, కారిపోతాయి, నీళ్ళు కారిపోతాయి. శరీరంలో ఏ భాగానైనా ముట్టుకో, నీకేం నొప్పి కాదు. ముట్టుకుంటే నొప్పే కాదు, ఏ భాగమైనా ముట్టుకో. కానీ కన్నును ముట్టుకుంటే కాలు నీళ్ళు కారి ఎర్రగా అయిపోతుంది, కారిపోతుంది. అందుకే దేవుడు చెప్పాడు, ద మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఐ. ఎవరైనా మీరు ముడితే, ఎవరైనా నా బిడ్డలను ముడితే, మిమ్మల్ని ఎవరైనా ముడితే నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల జోలికి పోవద్దు. ఇది దేవుని సమయం. అందుకే యేసు ప్రభువును పట్టుకోగలిగినారు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదువుతున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకున్నాడు. ఇది ఆయన సమయం కాబట్టి పట్టుకుని. నెక్స్ట్ చూడండి, ఆయనను కొరడాలతో కొట్టించెను. యేసు ప్రభువును పట్టుకొని కొరడాలు కొట్టించినారు.
వాళ్ళ దేశ సాంప్రదాయం ఏంటంటే 40 దెబ్బల కంటే మించి కొట్టకూడదు. అందుకే 39 కొట్టి వదిలేస్తారు. కొంచెం అటు ఇటు తేడా అవుతుందేమో అని చెప్పి, అటు ఇటు అయితే తేడా అయిపోతుందని, ఎందుకైనా మంచిది ఒకటి తక్కువే కొడదామని 39 కొడతారంట. యాక్చువల్లీ వాళ్ళ రూల్ ప్రకారంగా 40 దెబ్బల కంటే ఎక్కువ కొట్టరు. ఎక్కువ కొడితే చచ్చిపోతారు కదా, అట్లా సావకూడదు బతకూడదు అన్నట్టుగా కొడతారు. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభును కొట్టినారు. మీరు చూడండి, దానికి కులుకులు ఉంటాయంట, ముళ్ళు ఉంటాయి, మేకులు ఉంటాయి, ఎముకలు ఉంటాయంట. ఆ కొరడాలకు ఒక్కసారి కొడితే చెప్పండి దేహం అంతా చీలిపోతుంది, చిట్లిపోతుంది. చారలు చారలుగా లేఖనం నెరవేర్చబడాలి, లేఖనం నెరవేర్చబడాలి. 129వ కీర్తన 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 129వ కీర్తన 3వ వచనం చదువుతున్నాను. లేఖనం నెరవేర్చబడాలి కదా. కీర్తనల గ్రంథము 129వ కీర్తన 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్ళను పొడుగుగా చేసిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఎందుకో తెలుసా? పడకలో పాపం చేశావు కదా, దేహంతో పాపం చేశావు కదా, మన నీ వీపు పైన నా వీపు పైన చెప్పండి కొరడా దెబ్బలు పడాలి. నేను పడకలో చేసిన పాపము కొరకై, శరీరముతోనూ చేసిన పాపము కొరకై నా యొక్క వీపులో పడాల్సిన కొరడా దెబ్బలు యేసు ప్రభు వీపు పైన పడ్డాయి. చూసారా దేవుని బిడ్డలారా? యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. కొట్టువారికి నా వీపును అప్పగించితిని. కొట్టుకోండి. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా చంపలను అప్పగించితిని, ఉమ్మివై వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. యేసు ప్రభును కొరడాలతో కొట్టించాడు పిలాతు. యేసు ప్రభు ఆయనకు ముందుగానే తెలుసు. యేసు ప్రభు అనే దేవుడు అండి, ఏమేమి జరగబోతాయి అన్నీ తనకు తెలుసు. యేసు ప్రభుకు అంతా తెలుసు. ముందే చెప్పాడు, శిష్యులకు చాలాసార్లు చెప్పాడు, నన్ను కొరడాలతో కొట్టారు, నన్ను కొరడాలతో కొడతారు. యేసు ప్రభు ముందుగానే తెలుసు. చదవండి, కొన్ని లేఖన భాగాలు చదవండి. 20వ అధ్యాయము 19వ వచనము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యేసు ప్రభు అంతకుముందే చెప్పాడు. 20వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును ఆయనను అప్పగిస్తారని యేసు ప్రభు ముందే చెప్పాడు. మార్కు సువార్త 10:34 కూడా చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని దయచేసి చదవండి. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. యేసు ప్రభు ముందుగానే చెప్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 33వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను. ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. యేసు ప్రభుకు ముందే తెలుసు. ఆయన తెలిసి ఉండి కూడా మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తానుగా అప్పగించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించను. 2వ వచనం,
సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి, యేసు ప్రభు ఎందుకు ముళ్ళ కిరీటాన్ని ధరించాల్సి వచ్చింది? ముళ్ళనేవి శాపానికి గుర్తు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల కప్పులను, ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట నీవు తిందువు. దేవుని బిడ్డలారా, ముండ్లనేవి శాపానికి గుర్తు. యేసు ప్రభు నీ శాపం, నా శాపాన్ని సిలువలో ఆయన భరించినాడు. బ్రాహ్మణ వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఆ యొక్క నిలువ కొయ్యపై, అడ్డు కొయ్యపై ఆ సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆ ముళ్ళ కిరీటధారుడై ఆయన మన కొరకు శాపగ్రాహిగా వేలాడినాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆశీర్వదించు. శాపానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఆశీర్వాదం. ఆశీర్వాదం బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చూడండి. 3వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అబ్రహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా మనం కలగడానికి క్రీస్తు 14వ వచనం చదవండి. 13, 14 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసమును వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. శాపము కింద మనం లేము. వీఆర్ నో మోర్ అండర్ ద కర్స్. ధర్మశాస్త్రం చదివితే భయం అవుతుంది కదా. ప్రతి దానికి కంటికి కన్ను, పంటికి పన్ను. ధర్మశాస్త్రం కింద ఉండింటే ఈవేళకు చాలా మంది ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయి ఉండేవారు. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. వీఆర్ అండర్ ద గ్రేస్. వీఆర్ నో మోర్ అండర్ ద లా. ఓ దేవుని బిడ్డలారా, అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. కావాలంటే తెలియని వాళ్ళకు చెప్తాను చూడండి, వరుసగా చెప్తాను, రాసుకోండి లేదా ఎంచుకోండి. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. 12వ అధ్యాయం 2వ వచనం నుండి. నంబర్ 1, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నంబర్ 2, నిన్ను ఆశీర్వదిస్తాను. నంబర్ 3, నీ నామమును గొప్ప చేదును. నంబర్ 4, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నంబర్ 5, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను. నంబర్ 6, నిన్ను దూషించు వారిని శపించదను. నంబర్ 7, భూమి యొక్క సకల వంశంలో నీ యందు ఆశీర్వదింపబడును. దేవుడు అబ్రహాముకు 7 అంతల ఆశీర్వాదం. ఈ 7 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు ఇచ్చుటకు, మనకు ఇవ్వడానికి క్రీస్తు మన కొరకు శాపమై. ఎందుకు? ముళ్ళ కిరీటం. ముళ్ళు అనేది శాపానికి గుర్తు. సిలువ అనేది శాపానికి గుర్తు. బ్రాహ్మణ వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. యేసు ప్రభు మన కొరకు శాపగ్రాహి అయి అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. నేను అందుకే ఏం చెప్తా ఉంటాను, బల్లలో కూడా నేను గుర్తు చేసినట్టున్నాను, వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. మీలో కొంతమంది నాతో అనొచ్చు, ఏందన్నా మాకు సొంత ఇల్లు లేదు, సొంత జాబు లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, బంగారం లేదు, మాకు కార్లు లేవు, ఏందన్నా ఆశీర్వాదం అంటామంటే, అవును, వీఆర్ బ్లెస్డ్ పీపుల్. ఇవన్నీ ఏంటి? భౌతికమైన ఆశీర్వాదాలు. పొలాలు, ఇండ్లు, బ్యాంకు బ్యాలెన్సులు, డబ్బులు, కార్లు, చెప్పండి, బంగారము, ఆరోగ్యము, ఇవన్నీ అర్త్లీ బ్లెస్సింగ్స్.
కొత్త నిబంధనలో ఒక్కసారి కూడా ఇది లేదు చూడండి. ఒక్కసారి కూడా లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న బ్లెస్సింగ్స్ కొత్త నిబంధనలో ఒక్కడి కూడా లేదు. ధనం గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, చెప్పండి, ఉద్యోగాల గురించి కానీ, పొలాల గురించి కానీ, పంటల గురించి కానీ, వెండి బంగారాల గురించి కానీ ఒక్క వచనం నాకు చూపించండి కొత్త నిబంధనలో. నో. కొత్త నిబంధనల ఆశీర్వాదం ఏంటంటే సాల్వేషన్, రక్షణానందం, హృదయంలో సంతోషం, హృదయంలో సంతృప్తి, సాటిస్ఫాక్షన్. క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, వాక్యం, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటకై కదా నేను వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుదును. గాడ్ ద హోలీ స్పిరిట్. ఆత్మను సంచకరు అని రాయబడి అడ్వాన్స్ స్వాస్థ్యముగా ఇచ్చాడంట. స్వాస్థ్యముగా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, we are the blessed people. దేవునికి స్తోత్రం చెప్పండి కదా. we are the blessed people. అక్కడ పోయిన తర్వాత ఉంటుంది మనకు దేవుడు ఎంత ఇస్తాడు. ఈ లోకం మనది కాదు, సంతకు మనం వచ్చాము. మన ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. ఈ లోకంలో మనకు పెద్ద లేదు, కానీ ఈ లోకంలో మనకు దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. యేసు ప్రభు మన కొరకు శాపగ్రస్తమైన మరణం పొందాడు కాబట్టి we are the blessed people. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవరు? రెఫరెన్స్ కావాలా? ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం. ద్వితీయోపదేశకాండంలో చూడండి. ఇశ్రాయేలు 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు. భాగ్యవంతులమా, దౌర్భాగ్యవంతులమా? భాగ్యవంతులమా? చెప్పండి. మనం దౌర్భాగ్యులు కాదు, భాగ్యవంతులమే. కొంతమంది ఈ లోకంలో దౌర్భాగ్యులుగా జీవిస్తామన్నారు. యేసు ప్రభు నమ్ముకున్న నీవు నేను భాగ్యవంతులం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ధనికులు, కోటీశ్వరులు, రాజకీయ నాయకులు కదా, ఎంతెంతో విజ్ఞానవంతులు, సైంటిస్ట్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ నీవు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి భాగ్యవంతులం, ధన్యులం. అన్యులం కాదు, ధన్యులం. దౌర్భాగ్యులం కాదు, భాగ్యవంతులం. ఈ వచనానికి బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా చెప్తారా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు అనేటువంటి ఈ వాక్యానికి బైబిల్లో ఇంపార్టెన్స్ ఉంది. ఎవరైనా చెప్పగలరా? ఎందుకు చెప్పండి చూద్దాం. ఎందుకు ఈ వచనం చాలా వెరీ ఇంపార్టెంట్? లాస్ట్ వర్డ్స్ ఆఫ్ మోసెస్. మోషే ఇంకా మళ్ళీ ఏం మాట్లాడు. లాస్ట్ వర్సెస్ ఆఫ్ మోసెస్. నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో ఎన్నో చెప్పాడు, ఎన్నో ఉపదేశాలు చేశాడు, ఎన్నో వాక్యాలు చెప్పాడు, ఎంతో వాక్యం ప్రకటించాడు. ద్వితీయోపదేశ కాండంలో రెండవసారి, ద్వితీయ అంటే చెప్పండి, ద్వితీయ అంటే రెండు, ఉపదేశం అంటే రెండవసారి చెప్పాడు ద్వితీయోపదేశ కాండం. కానీ అన్ని అయిపోయిన తర్వాత నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అంత అయిపోయిన తర్వాత లాస్ట్ వర్డ్స్ ఆఫ్ మోసెస్, మోషే పలికిన ఆఖరి మాటలు వెరీ ఇంపార్టెంట్. తన యొక్క మాటల యొక్క సందేశం యొక్క క్లోజింగ్ వర్డ్స్, కంక్లూజన్ వర్డ్స్ ఏం చెప్పండి? ఓ ఇశ్రాయేలు, ఓ విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? గమనించినారా దేవుని బిడ్డలారా? నీకు సరైన చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా, కారు లేకపోయినా, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు.
దేవుడు మనకు పెట్టిన పేరేంటో తెలుసా? దేవుని కుమారుడవు, దేవుని కుమారుని కదా. బైబిల్లో రాయబడింది దేవుని కుమారులు. బాబా దేవుని సన్స్ ఆఫ్ డాటర్స్ ఆఫ్ గ్రేట్ గాడ్. ఎంత గొప్ప భాగ్యం! ఇదంతా ఎలా దొరికిందో తెలుసా? యేసు ప్రభు శిలువలో మనకు శాపగ్రాహి. ముళ్ళు కిరీటము శాపానికి గుర్తు, శిలువ కూడా శాపానికి గుర్తు. బ్లెస్డ్ పీపుల్. 3వ వచనానికి మనం వెళ్ళిపోదాము. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. ఊదారంగు వస్త్రము ఆయనను తొడిగించారంట. లూకాసు వార్త 23:11 కూడా చూడండి. అక్కడ హేరోదు రాజు ఏం చేశాడు, ఇక్కడేమో పిలాతు ఇట్లా చేశాడు. లూకాసు వార్త 23:11లో హేరోదు ఏం చేశాడో చూడండి. 23:11 హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి. హేరోదు ఏం చేశాడంటే యేసు ప్రభు బట్టలు ఇప్పించి ప్రశస్త వస్త్రం తొడిగించినాడు. అక్కడ ఒకసారి యేసు ప్రభుకు అవమానం జరిగింది. మరలా పిలాతు దగ్గరికి వస్తే పిలాతు కూడా యేసు ప్రభు బట్టలు ఆ సైనికులు యేసు ప్రభు బట్టలు తీసేసి ఆయనకి ఏం వస్త్రం ధరించారు? ఇప్పుడు యోహాను సువార్తలో ఉదారంగ వస్త్రం. అక్కడేమో ప్రశస్త వస్త్రము తొడిగించి అవమానపరిచారు. నువ్వు రాజు కదా. ఇక్కడ చూస్తే ఉదారంగ వస్త్రం ఆయనకు తొడిగించి ఆయనకు యూదుల రాజా శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. ఇంతవరకేమో కొరడాలతో కొట్టారు, ఇప్పుడేమో అరచేతులతో కొట్టారు. చెప్పండి. ఇంతవరకేమో మొదటి వచనంలో దేంతో కొట్టారు చెప్పండి? కొరడాలతో కొట్టినారు. ఇప్పుడు చూస్తే అరచేతులతో కొట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. 18:22 చదవండి. యోహాను సువార్త 18:22 చదవండి. ఇక్కడ కూడా అదే మాట రాయబడింది. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టెను. కొరడాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు. మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి. చెప్పండి. ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత రెల్లుతో కొడుతున్నారు. వరుసగా చెప్పండి. కొరడాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు, రెల్లుతో యేసు ప్రభువును కొట్టారు. అది కూడా ఎక్కడ కొట్టారు? తలపైన కొట్టారు. తలపైన ఏముంది? ముళ్ళ కిరీటం. ముళ్ళు పైన కొడితే ముళ్ళు ఏమైతాయి చెప్పండి? తలలో గుచ్చుకొని పోతాయి. దేవుని బిడ్డలారా, తలతో ఎన్ని యోచనలు కదా, దురాలోచనలు. తలలో ఏముంటుంది తెలుసా? మెదడు బ్రెయిన్ ఉంటుంది. ఎక్కడికో పోతాయి నీ తలంపులు, ఊహలు. విహరిస్తూ ఉంటావు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. పాట పాడతాం కదా మనము, ప్రభువా నేను నా తలంపులతో చేసిన పాపాల కొరకు నువ్వు తలలో ముళ్ళ కిరీటం ధరించినావు కదా. పాటలు పాడేటప్పుడు చాలా అర్థసహితంగా పాడాలి. దేవుని బిడ్డలారా, పాటలు పాడేటప్పుడు మన మనసు ఎక్కడికో పోతూ ఉంటుంది. మళ్ళా మనం తెచ్చుకోవాలి, మనసు దగ్గర తెచ్చుకోవాలి. పాటలు పాడేటప్పుడు మన మనసు ఎంతో అర్థసహితంగా పాడాలి. ప్రభువా నా చెడ్డ తలంపుల కొరకు నీ తలలో ముళ్ళ కిరీటాన్ని ధరించినావు. ఎట్లా ఉన్నాయి నీ తలంపులు?
యేసు ప్రభును కొరడాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు, అరెళ్ళుతో కొట్టినట్టుగా మనము దైవ గ్రంథంలో మనము చదువుతాము. ఇంకా చూడండి, మనం చూస్తే 3వ వచనంలో ఉదారంగ వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన తల మీద ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి గేలి చేస్తున్నారు, అభాసం చేస్తున్నారు. అనుభవించిన వారికి తెలుస్తుంది మానసికమైన బాధ. అందుకే ఏమన్నాడు యేసు ప్రభు చెప్పండి, నిందకు నా హృదయము బద్దలైపోయింది. చాలా అవమానపరిచారు యేసు ప్రభు. మాటలతో పొడిచినారు, పొడిచారు. ఆయన ఎంతో బాధపరిచారు, తృణీకరించినారు, అవమానపరిచారు, బట్టలు తీసేశారు కదా, బట్టలు తీయడం వేయడం, దూషించినారు, లేనిపోయిన నిందలంతా ఆయన మీద వేసినారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, నిందకు నా హృదయము బద్దలైంది. 22వ కీర్తనలో నేను నరుడను కాను, పురుగునని చెప్పుకోవాల్సి వచ్చింది యేసు ప్రభు. పురుగుకి ఎవరైనా మనం విలువనిస్తామా? పురుగును ఏం చేస్తాం? నల్లు చేస్తాం. పురుగును చెప్పుతో అట్లా గీకేస్తాం, అట్లా గీకితే చాలు పురుగు చచ్చిపోతుంది. ఇంకా మళ్ళా చిన్న పురుగు అయితే ఫూ అంటే ఎగిరిపోయి పడుతుంది అక్కడ. యేసు ప్రభు చూడండి ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు. నిందకు ఆయన హృదయము బద్దలైపోయింది. దేవుని బిడ్డలారా, గమనించినారా? నిన్ను నిందించిన వారి నిందలు ఆయన మీద పడనని బైబిల్లో రాయబడి, మన మీద పడాల్సిన నిందలన్నీ కూడా ఆయన మీద పడ్డాయి. ఎంత అవమానపరిచినారో చూడండి. 4వ వచనం, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. ప్రజలందరూ బయట ఉన్నారు, ప్రధాన శాస్త్రి వాళ్ళంతా. ఎందుకంటే అధికార మందిరంలోకి వెళ్తే మేము మైలపడతాం. పస్కా పండుగది. చూడండి ఎంత లేఖనం, చూడండి ఎంత ఖచ్చితంగా నెరవేరుతుంది. క్రీస్తు అనే పస్కా పశువు వధింపబడెను. లేఖనాలు ఎట్లా నెరవేరినాయి చూడండి, ఎక్కడ నెరవేరినాయి. మనలో చాలా మంది అభిప్రాయం ఏంటో తెలుసా? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు ఏమారు పాటుగా ఉన్నాడు, అసలు దేవుడు వినడం లేదు, చూడడం లేదు. నో, నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుని డివైన్ టైం టేబుల్ ప్రకారంగా నడుస్తుంది. అంత ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, నిజంగా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డవైతే కదా, అన్ని కూడా క్రమక్రమంగా ఏ టైంలో చదువు, ఏ టైంలో ఉద్యోగం, ఏ టైంలో వివాహం, ఏ టైంలో నీ పుట్టుక, ఏ టైంలో నీ యొక్క మరణం కదా, ఏ టైంలో ఏం జరగాలి, నీ జీవితంలో ఏం జరగాలో అంత ప్లాన్డ్గానే ఉంటుంది. చూసారా దేవుని బిడ్డల పస్కా పశువు రోజు పస్కా పండుగ రోజు యేసు ప్రభు చనిపోవాలి. ఎన్నిసార్లు ఆయన పట్టుకోవడానికి, చంపడానికి ప్రయత్నం చేశారు. వల్ల అయిందా? నో, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. ప్రపంచంలో వస్తున్న కొన్ని వార్తలను చూసి భయపడవద్దు, జంకవద్దు, నిరాశపడవద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు, డీలా పడిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. పస్కా పశువు రోజు పస్కా పండుగ రోజు యేసు ప్రభు చనిపోవాలి. బైబిల్లో రాయబడి క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధింపబడెను. పస్కా పండుగ కాబట్టి వీళ్ళు లోపలికి పోవట్లేదు, అందరు బయటే ఉంటున్నారు. ఇప్పుడు పిలాతే బయటకు వచ్చి చెప్తున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషమును కనపడలేదు. యేసు ప్రభులో దోషాన్ని కనుగొనగలమా? విషయవాణి ఇప్పుడు కూడా మీకు వస్తూ ఉంటాయి వాక్యాలు, యూట్యూబ్లో లేకపోతే వాట్సాప్లో వాళ్ళు పెడతా ఉంటారు వాక్యాలు. ఆర్ఆర్కే మూర్తి గారు విషయవాణి అని. ఆ కాలంలో టీవీ ఉండేది కాదు. ఎంత అమోఘమైన సేవ చేశాడు తెలుసా ఆర్ఆర్కే మూర్తి గారు. దేవుని ఆత్మపూర్ణుడైన వాక్యాలు వింటే ఎట్లా ఉంటాయి తెలుసా?
విశ్వవాణి వారు బైబిల్ అంతటిని ఆయన ద్వారా చెప్పించారు. ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు విశ్వవాణి వారు ఆయన చేత వాక్యం చెప్పించారు. మీరు కూడా వినండి, పర్వాలేదు. మంచి వాక్యాలు అయితే మేమే వినమంటాం, వేరే బోధలు వినొద్దంటాం. ఆయన ఏం చేశాడంటే విశ్వ బ్రాహ్మణుడు, మంచి బ్రాహ్మణ పండితుడు. ఇంగ్లీష్ వారికి ఆ రోజుల్లో తెలుగు నేర్పించేవాడు. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, తెలుగు నేర్పించడానికి బైబిలే వాళ్ళకి చెప్పేవాడు. బైబిల్లో తప్పు కనిపెట్టాలని, యేసు ప్రభులో తప్పును కనిపెట్టాలని ఆయన బైబిల్ను చదవడం ప్రారంభం చేశాడు. బైబిల్లో నేను తప్పులు కనిపెట్టాలి, యేసు ప్రభులో తప్పులు కనిపెట్టాలి అని బైబిల్లో చదువుతా ఉంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? తన సాక్ష్యంలో, నేను బైబిల్లో తప్పులు కనిపెట్టాలని ప్రయత్నిస్తే బైబిలే నా తప్పులు నాకు పట్టించింది. యేసు ప్రభులో నేను తప్పులు కనిపెట్టాలని ప్రయత్నిస్తే యేసు ప్రభువే నా పాపాలు నాకు చూపించాడు అని ఆయన తన సాక్ష్యంలో చెప్పాడు. యేసు ప్రభులో తప్పులు కనుగొనగలమా? రాజుల చేత కాలేదే, చక్రవర్తుల చేత కాలేదే, అన్న, కయప, హేరోదు, పిలాతులు ఎవరి వల్ల కాలేదే. యేసు ప్రభులో ఏ తప్పైనా కనుగొనగలమా? ఓ దేవుని బిడ్డలారా, గమనించండి. దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రభు బల్లలో మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. 7వ అధ్యాయము 25వ వచనం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, ఏమంట? పవిత్రుడును, అన్డిఫైల్డ్, నిర్దోషి, ఇన్నోసెంట్ కదా, నిష్కల్మషుడు, అన్స్టెయిన్డ్, బ్లేమ్లెస్, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. యేసు ప్రభు అంటే ఏమనుకున్నావు? యేసు ప్రభులో ఏ తప్పిదం మనం కనుగొనలేము. జన్మంలో పాపం ఉన్నదా? అమ్మా మరియా, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఇది ఎలా సాధ్యమయ్యా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను. మరియ గర్భం దాల్చిన మరియ పాపం అంటలేదు, ఆదాము పాపం మనందరిలో ఆదాము రక్తం అందని. చూడండి, చిన్నపిల్లోనికి అబద్ధాలు నేర్పించకపోయినా వస్తాయి. ఏడవడం అసలు పుట్టేటప్పుడు ఏడ్చుకుంటూ వస్తాడు. పాపం పాపం. చూడండి, దొంగతనాలు చేస్తాడు, అవిధేయత చూపిస్తాడు, మరి ఎదురు తిరుగుతాడు, కాలుతో దంతాడు అమ్మని. ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఆదాము స్వభావం, పాపము స్వభావం. కానీ యేసు ప్రభులో ఆదాము రక్తము లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందమ్మా. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడమ్మా మరియా. యేసు ప్రభు పుట్టుకలో పరిశుద్ధుడు, జీవితంలో పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఈ యొక్క హేరోదులు కానీ, ఈ పిలాతులు కానీ ఎంతమంది ఖైదీలను వాళ్ళు విచారించుంటారు, ఎంతమందిని తీర్పు తీర్చుంటారు వాళ్ళ జీవితంలో. కానీ యేసు ప్రభువు గురించి ఏమన్నాడు తెలుసా? పిలాతు ఏమని చెప్పాడు చూడండి. 4వ వచనం, ఇదిగో ఆయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు. ఎన్నిసార్లు చెప్పాడు చెప్పండి? 3 సార్లు చెప్పాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్పాడు పిలాతు. చదవండి 18వ అధ్యాయం 38వ వచనం. వెనకల పేజీ తిప్పండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనము చదవండి. 38వ వచనం లాస్ట్ 2 లైన్స్ చదవండి. 38 లాస్ట్ 2 లైన్స్. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు. నంబర్ 1. నంబర్ 2, రెండవసారి ఎక్కడ? 19వ అధ్యాయం 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఈయన యందు, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు. 2 సార్లు అయింది. 3వసారి 19వ అధ్యాయం 6వ వచనం లాస్ట్ లైన్ చూడండి.
మూడవ లైన్ 6వ వచనం 3వ లైన్. పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. 3 సార్లు ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు, ఏ దోషం కనపడదు కూడా. నువ్వు ఎంతైనా తరచి చూసినా కూడా యేసు ప్రభులో ఏ పాపమును మనం కనగలేదు. మన యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు చెప్పండి. దేవునికి చాలా పేర్లు ఉన్నాయి కదా. దేవుని కొన్ని పేర్లు చెప్పండి చూద్దాం. సర్వాధికారి, నిత్యుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి దేవునికి. సైన్యములకు అధిపతియగు దేవుడు, మరి ఆయన ఎన్నో పేర్లు ఉన్నాయి. సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, సర్వజ్ఞుడు కదా, మహాగణుడు, మహోన్నతుడు, ఎన్నో పేర్లు ఉన్నా కూడా దేవదూతలు ఒక పేరు మాత్రమే పట్టుకున్నారు. ఏ పేరు చెప్పండి? పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ. నిరంతరము రాత్రింపగళ్ళు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పిలువబడుతున్న యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకంలో కూడా ఆయన ఏ పాపము ఆయన చేశాడు? హానేందు పాపం కనుగొన ఎవరి తరము కాదు, ఎవరి వల్ల కూడా కాదు. యేసు ప్రభులో ఎవ్వరు ఏ పాపమును కనుగొనలేదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిని, యేసు ప్రభుతో తాగి, యేసు ప్రభుతో సంచరించి, యేసు ప్రభుతో వాడు పండుకొని, యేసు ప్రభుతో పాటి పరిచర్యలో చేసి ఆఖరి వరకు యేసు ప్రభువు వెంబడించిన శిష్యుడైన పేతురు ఏం రాసినాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పేతురు ఏమని రాశాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. ఆయన పాపము చేయలేదు. చూసారా? పేతురు 24 గంటలు 24/7 యేసు ప్రభుతో ఉన్నటువంటి పేతురు ఏం చెప్తున్నాడు? ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. పేతురు ఇస్తున్న సాక్ష్యం, యోహాను ఇస్తున్న సాక్ష్యం. యోహాను కూడా శిష్యుడే కదా. ఇంకా యోహాన్ అంటే ఇంకా యేసు ప్రభు చాలా దగ్గరగా ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు చెప్పండి? యేసు ప్రభు రొమ్మను ఆనుకునేవాడు. యేసు ప్రభుకి చాలా క్లోజ్గా ఉండేటువంటి యోహాను కూడా ఏమని సాక్ష్యం చెప్పాడు? 2వ అధ్యాయంలో చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. అమ్మా, అయ్యా, ఆయన యందు పాపమేమీ లేదు. ఏ పాపము లేదు. గమనించినారా? కానీ ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. 2వ కొరింథీ 5వ అధ్యాయం, 2 Corinthians chapter 5 verse 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసు ప్రభు శిలువలో ఏ పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. 3 సార్లు చెప్పాడు. హేరోదు కూడా చూసి ఏం లేదు, ఇంట్లో ఏం తప్పలేదని పంపించేసింది. అన్నకు చేతే కాలేదు, కయపకు చేతే కాలేదు. హేరోదు కూడా కనపడకుండా మళ్ళా పిలాతు దగ్గరికి పంపించేశాడు. పిలాతు కూడా ఇప్పుడు 3 సార్లు చెప్తున్నాడు, ఈయన యందు ఏ పాపము లేదు. ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మనం ఒకప్పుడు పాపలం, యేసు ప్రభువును నమ్ముకున్నాం. యేసు ప్రభువును నమ్ముకున్నాక మనం కూడా ఏ పాపము చేయకూడదు. మీరు ఒకళ్ళన్న పనొచ్చు, అన్నా యేసు ప్రభువు దేవుడు కాబట్టి ఆయన ఈ లోకంలో పాపం చేయకుండా ఉన్నాడు. అది మనకెలా సాధ్యం? కానీ ఒక విషయం మీకు చెప్తాను. యేసుక్రీస్తు లోకంలో జీవించేటప్పుడు 100% మానవుడుగా ఉండి జీవించాడు. మనకు రుజువు చేశాడు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఒక మనిషి పరిశుద్ధంగా జీవించగలడు అని యేసు ప్రభు మనకు రుజువు చేశాడు.
మరి మనం కూడా పాపం చేయకుండా ఉండగలమా అంటే 100% సాధ్యం. చిన్నపిల్లోడు పుట్టిన తర్వాత చాలాసార్లు పడిన తర్వాతనే నడక నేర్చుకుంటాడు. నేను కూడా కొత్తగా నమ్ముకున్నప్పుడు ఎన్నోసార్లు పడిపోయాను. తొట్టుపాట్లు ఉంటాయి, కింద పడతాం లేస్తాం, కింద పడతాం లేస్తాం. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న మనము పరిశుద్ధంగా జీవించగలం. ఎట్లా? స్వతహాగా కాదు, విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు నీలో ఉన్నాడు, నాలో జీవిస్తున్నాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా నీలో నాలో ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించగలం. సాధ్యమే. లేకపోతే బైబిల్లో దేవుడు రాయించేవాడే కాదు. 119వ కీర్తన 3వ వచనం చూడండి. 119వ కీర్తన మొదటి 3 వచనాలు. 119 Psalm first 3 verses. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనమును గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదకు వారు ధన్యులు. 3వ వచనం. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. కొంతమంది విశ్వాసులు విచ్చలవిడి పాపాలు, నోటితో, కళ్ళతో, చేతులతో, కాళ్ళతో, హృదయంతో వారమంతా పాపాలు చేయడమే, మళ్ళా రొట్టెరసం తీసుకోవడమే. దేవుని వాక్యం ఏ పాపము చేయరు. అలాగైతే దేవుడు ఎందుకు రాయిస్తాడు చెప్పండి? దేవుడు ఎందుకు రాయిస్తాడు? విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ పాసిబుల్. పరిశుద్ధంగా మనం జీవించగలం. యేసు ప్రభు మాదిరిని జీవించగలం. అని అడుగుజాడల్లో మనం నడవగలం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆ ముళ్ళ కిరీటమును ఉదారంగ వస్త్రమును ధరించిన వాడ యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పాను. 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతుకు ఆశ్చర్యం వేసింది. ఏది ఒకటేసారి భాష మార్చేసినారు. ఇంత దారుణమని అనుకోలేదు పిలాతు. ఒక పక్కన ఏ తప్పిదం చేయలేదు, ఏ దోషం లేదు, కరడు కట్టిన నేరగాళ్ళకే శిలువ శిక్ష వేస్తారు. అసలు కొరడా దెబ్బలే పెద్ద శిక్ష. ఇంకా వదులుకుంటారనుకున్నాడు పిలాతు. సిలువ అంటే మతిపోయింది దానికి. అని ఏమంటున్నాడు చూడండి మళ్ళీ 3వసారి. ఆయన ఏ దోషమును నాకు కనపడలేదు కనుక మీరే ఆయన తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుని ఇతడు చెప్పుకుని కనుక ఆ నియమము చెప్పున ఇతడు చావాలని అతనితో చెప్పారు. 8వ వచనం. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి ఏమన్నాడు? నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగాను. పిలాతు భయపడ్డాడు. ఎందుకో తెలుసా? భయం చుట్టుకున్నానికి. నిలబడిన వాడెవరు? సృష్టికర్త. పిలాతు ఎవరో చెప్పమంటారా? పిలాతు తల్లి హృదయం, తల్లి గర్భంలో నిర్మించిన వాడెవరు? యేసుక్రీస్తే. ఎదురుగా పిలాతు సింహాసనం మీద కూర్చున్నాడు. చెప్పండి, పిలాతుకు భయం చుట్టుకుంది. యేసు ప్రభువును చూస్తేనే భయం చుట్టుకుంది. దానికి తోడు భార్య ఒక లెటర్ రాసి పంపించింది. గత రాత్రి ఈ నీతిమంతుని విషయమే కలలో బాధపడ్డాను. భర్త గారికి లెటర్ రాసింది. ఏమండి, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు. భయం పట్టుకుంది. యేసు ప్రభువును ప్రశ్నించినాడు. నువ్వెక్కడ నుండి వచ్చితివని యేసు అడిగాను. యేసు ఆయనకి ఏ ఉత్తరం చెప్పలేదు. ఎందుకో తెలుసా? హిస్ హార్ట్ ఈజ్ నాట్ రైట్. ఆయనకు దేవుని పైన మనసు లేదు. భయపడుతున్నాడు కానీ నిజంగా సత్యం కొరకు నిలబడాలని కానీ యేసు ప్రభును సరిగా గుర్తించడం కానీ గ్రహించడం కానీ, యేసు ప్రభు పాపుల రక్షకుడు అని కానీ గ్రహించలేదు, గుర్తించలేదు. అందుకే యేసు ప్రభు ఆయనకి ఏ ఉత్తరం కూడా చెప్పలేదు, ఏ ఉత్తరము చేయలేదు. ఎందుకు? 53:7 నెరవేరాలి కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం నెరవేర్చబడాలి. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. మరి నీవు
నువ్వు నోరు తెరిస్తే ఎప్పుడైనా చూడ నువ్వే గెలుస్తావు. భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, ఎదుటి వాళ్ళ దగ్గర కావచ్చు. నువ్వు నోరు తెరిస్తే చాలు నువ్వే గెలుస్తావు. యేసు ప్రభు యొక్క మాదిరిని మనం అనుసరించాలి. నోరు పారేసుకోవద్దు. సాత్వికులు ధన్యులు. సాత్వికంలో శక్తి ఉంది. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. యేసు ప్రభు మౌనం దాల్చినాడు. మౌనం దాల్చినాడు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అనంత గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. 10వ వచనం, గనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీ వెరగవా అని ఆయనతో నేను కొంచెం జాస్తిగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అంటే తెలియకుండా టూ మచ్గా మాట్లాడుతున్నాడు. ఏమనుకున్నావు? నేను ఎవరు? నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? తల్లి గర్భంలో పుట్టించింది ఎవరు? సృష్టికర్త ఎదురుగున్నాడు. నీ ముందర ఉన్నాడు పిలాతు. నీ ముందర ఉన్నవాడు ఎవరో తెలుసా? నీ సృష్టికర్త. నీ సృష్టికర్త. నీ నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినవాడు. నేను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను అప్పగించుటకు నాకు అధికారం కలదంటే 11వ వచనంలో యేసు ప్రభు గొప్ప మాట చెప్పాడు. ఏమాట తెలుసా? పై నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు. చూసారా? ఇందాక మళ్ళా అదే చెప్తున్నాను. దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరైనా ముట్టగలరు, నిన్ను కొట్టగలరు, నీ మీద కేసులు పెట్టగలరు, జైల్లో వేయించగలరు, అవసరమైతే నేను చంపగలను. దేవుడు అనుమతిస్తే తప్ప, దేవుడు అనుమతిస్తే ఇంకా ఎవరి వలన తరము కాదు. నిన్ను చంపాలన్నా చంపలేరు. ఎవరైనా నిన్ను కొట్టారంటే, ఎవరైనా నిన్ను కేసులు పెట్టారంటే, ఎవరైనా జైల్లో వేశారంటే, ఎవరైనా నిన్ను చంపినారంటే దేవుని పర్మిషన్. You have no authority over me unless it is given from above. పై నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప, నా తండ్రి నీకు సెలవిస్తేనే తప్ప నా పైన నీకు ఏ అధికారం లేదు. ఏ పోలీసు వాళ్ళు ఏం చేయలేదు, ఏ కోర్టు వాళ్ళు ఏం చేయలేరు, నీ పొరుగు వాడిని ఏం చేయలేడు కదా, నీ శత్రువులు ఏం చేయలేరు. ఆఖరిగా చెప్తున్నాను, సాతాను కూడా మనల్ని ఏం చేయలేడు. సాతానుతో మనం సవాలు చేయొచ్చు. సాతానా, నేను యేసు ప్రభు బిడ్డ, యేసు ప్రభు రక్తము నా చుట్టూ ఉంది, ఆయన అగ్ని నా చుట్టూ ఉంది, ఆయన రక్తధారులతో నేను కడగబడ్డాను, నేను యేసు ప్రభు చేతిలో ఉన్నాను, యేసు ప్రభు బిడ్డను, నన్ను ఏమి నువ్వు చేయలేవు. సాతానుతో సవాల్ చేసే ధైర్యం నీకుందా? చెప్పండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎంత గొప్ప మాట చెప్పాడంటే, పై నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఎట్టి అధికారం లేదు. నీ ఆఫీసర్ నేను ఇబ్బంది పెట్టాడు అనుకో, సస్పెండ్ చేశాడు, ఏం పర్వాలేదు కదా, దేవుడు సెలవిస్తేనే చేయగలడు. నీ అధికారి, నీ పై అధికారిని ఏం చేయలేడు, నీ అపార్ట్మెంట్ నుండి ఎవరు చేయలేడు, ఈ లోకంలో ఎవరిని, సాతాను కూడా ఏం చేయలేడు, దేవుడు అనుమతిస్తే తప్ప. ఇందాక ఏం చెప్పుకున్నాం? మిమ్మల్ని ముడితే నా కనుగుడ్డిన ముట్టిన వారితో సమానం. మిమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తే, మిమ్మల్ని ఎవరైనా ముడితే నా కనుగుడ్డిన ముట్టిన వారితో సమానం. దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. పొంది పిలాతు ఎదుట యేసు ప్రభు ఒక బాంబు పేల్చేసినాడు. బాంబు అంటే తెలుసు కదా, పెద్ద మాట. షాక్ అయిపోయినాడు ఈ పిలాతు, షాక్ అయిపోయినాడు. పై నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా పైన నీకు ఏ అధికారం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1-2 చదువుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, వెరీ వెరీ ఇంపార్టెంట్. 13వ వచనం చూడండి. 1 తిమోతి chapter 6 verse 13. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. పౌలు యేసు ప్రభువుకు పేరు పెట్టాడు. పౌలు యేసు ప్రభువుకు పేరు పెట్టాడు. చెప్పండి, ఎవరైనా చెప్పండి చూద్దాం. పొంతి పిలాతు ఎదుట, చెప్పండి, పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని
సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. పొంతి పిలాతు ఎదుట చెప్పండి, ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. నువ్వేం చేయాలి తెలుసా? నువ్వేం చేయాలంటే అవకాశం వచ్చినప్పుడు నీవు కూడా సాక్ష్యం చెప్పాలి. యేసు ప్రభువు ఏం సాక్ష్యం చెప్పాడు? పిలాతు ఇష్టానుసారం, నా వైపు చూడండి, నా వైపు చూడండి. పిలాతు ఏందంటే అది మాట్లాడుతుంటే యేసు ప్రభు ఊరికే ఉన్నాడా? ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే యేసు ప్రభు ఊరుకున్నాడా? నోరు తెరిచాడు. అవసరం ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, నోరు తెరవాల్సి వచ్చినప్పుడు నోరు తెరిచినాడు. ఏమన్నా నోరు తెరిచినాడు? పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఎట్టి అధికారం లేదు. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. నీ అరికాలు మొదలుకొని చెప్పండి, చెప్పండి, ఎక్కడ? నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువు యేసు ప్రభుది. తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఈ లోకంలో ఏ దుష్ట శక్తిని నేనేం చేయలేదు, ఎవరైనా నేనేం చేయలేదు, దేవుడు అనుమతిస్తే తప్ప. పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు. ఏమని ఒప్పుకున్నాడు? ఏమైనా సాక్ష్యం చెప్పాడు? పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఎట్టి అధికారం లేదని యేసు ప్రభువు చెప్పాడు. 12వ వచనం, ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయటకు యత్నము చేసెను గాని యూదులు నీవితని విడుదల చేసిదివా, కైసరుకు స్నేహితుడవు కావు. పిరికోడు సత్యం కొరకు నిలబడడు పిలాతు. కైసరుకు స్నేహితుడవు కావు. యేసు ప్రభువుని విడుదల చేస్తే నువ్వు క్రైస్తవుడు. పిరికోడు అంటే ఏంటో చెప్పమంటారా? సత్యం ఏంటో తెలుసు కానీ చేయకపోవడమే. సత్యం ఏంటో తెలుసు కానీ చేయడు. ఏం చేయాలో ఆయనకు తెలుసు, ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు కానీ చేయలేడు. దాన్ని పిరికితనం అంటారు కదా. ఒక వాచనం చదువుకొని ప్రార్థన చేస్తాను. మార్కు సువార్త 15:15 చదువుకొని ప్రార్థన చేసుకున్నాను. మార్కు సువార్త 15:15. ఎందుకు ఇంత పిరికోడు? మార్కు సువార్త 15:15 చదవండి. ఏమని రాయబడింది? పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడు. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించాను. ఇదండి పిలాతు. అందుకే యేసు ప్రభు పిలాతు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా యేసు ప్రభు చెప్పలేదు, మౌనంగా. ఎందుకంటే ఆయన హృదయం యేసు ప్రభుకు తెలుసు. లాస్ట్లో మాత్రం ఒక మాట చెప్పాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఎట్టి అధికారం లేదు. ఏంటి పిలాతు సంగతి అంటే పిరికోడు. నువ్వు కైసరును యేసు ప్రభు విడుదల చేస్తే కైసరుకు నువ్వు స్నేహితుడు కాదని. అంత మాత్రం కాకుండా జన సమూహంలో సంతోషపెట్టుటకు మనసు గలవాడు. ఈరోజు దేవుని సంతోష పెడతావా? భార్య కొరకు యేసు ప్రభువును వదిలేస్తావా? భర్త కొరకు యేసు ప్రభువును వదిలేస్తావా? కులం కొరకు యేసు ప్రభువును వదిలేస్తావా? బంధువుల కొరకు యేసు ప్రభువును వదిలేస్తావా? యేసు ప్రభువును సంతోషపరచగలుగుతావా? మనుషులను సంతోషపరచగలుగుతావా? యేసు ప్రభుతో చెప్పు, ప్రభువా, వాట్ ఎవర్ మే బి ద కాస్ట్, వాట్ ఎవర్ మే బి ద ప్రైస్, నేను ఎంత నష్టపోయినా సరే నిన్ను సంతోష పెడతాను ప్రభువా, నీ కొరకు నిలబడతాను. నాకు మనుషులు ప్రాముఖ్యం కాదు యేసయ్యా, నా జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తిని నేనే. నా మనసారా నేను ప్రేమిస్తున్నాను. లోకం ఏమనుకున్నా పర్వాలేదు, నేను ఇతరులను సంతోషపెట్ట కోరటం లేదు, నేను సంతోషపరుస్తాను. మీలో ఇంకా చాలామంది నామకార్థులుగా ఉన్నారు. ఇంటికి వెళ్ళి తేల్చుకోండి, తాడో పేడ తేల్చుకోండి. రక్షణ పొందారా? పాపాలు పోయినాయా? పరిశుద్ధ జీవితం ఉందా? యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? జీవ గ్రంథంలో నీ పేరుందా? చెప్పండి. ఇంటికి పోయి మీరు తేల్చుకోండి. సావధానంగా నీ పడక దగ్గర మోకరించి ఇంకా ఏమైనా పాపాలు ఉంటే ఒప్పుకొని కదా క్రీస్తు ప్రభుని నమ్ముకోండి. రక్షణ పొంది దిగజారిపోయిన వారు, ఇంకా లోపాలు ఉన్న వారు కూడా
యేసు ప్రభు దగ్గర తల వంచి ఏమేమి పాపాలు ఉన్నాయో ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృప మనలో విస్తరింప చేయను గాక.